ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇచ్చిన హామీలన్నీ తుంగలేకి తొక్కుతూ ఇప్పుడు కొత్తగా బీసీ మహిళలకు చేయూత పేరుతో ఒకటి స్థాపించారు. కుట్టు మిషన్లు, కుట్టు పని నేర్పుతూ వారికి మిషన్లు ఇచ్చి వారికి చేయూతను అందించే విధంగా ఒక పథకాన్ని స్థాపించారు. కానీ అదే బీసీ మహిళల పేరుతో 245 కోట్లు స్కామ్ కళ్ళకు కట్టినట్టు బయటపడతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది మొట్టమొదటిది కాదు, ఇది ఎన్నవదో తెలియదు. కానీ బీసీ మహిళల ఓట్లు దండుకొని బీసీ మహిళలకు అన్ని కల్లిబుళ్ళు కబుర్లు చెప్పి ఈరోజు వారికి ట్రైనింగ్ అనే నెపంతో కుట్టు మిషన్లు అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు నేర్పిస్తామని చెప్పి వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇప్పుడు టీడీపీ నాయకులు కావచ్చు, వారికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, 245 కోట్ల స్కామ్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఈరోజు తీసుకుంటే ఒక ట్రైనింగ్ సెంటర్లో నామ్స్ ప్రకారము ప్రొద్దున సాయంకాలం 2 క్లాసులు ఇవ్వాలి. పొద్దున 4 గంటలు, సాయంకాలం 4 గంటలు 2 క్లాసులు ఇవ్వాలి. వచ్చిన వాళ్లకు మంచినీళ్ళు, ఫుడ్ ఏర్పాటు చేయాలి. వారికి ముఖ్యంగా టైలరింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ బీసీ మహిళకు ఒక కిట్ ఇవ్వాలి. కత్తెర, టేపు, వాళ్ళకు కావాల్సిన పేపర్సు, డీసు, దానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళకు ఒక స్టార్టింగ్లోనే ఒక కిట్ ఇవ్వాలి. అవన్నిటికీ తిలోదకాలు వదిలారు. ఇప్పుడు వెళ్ళి ఆ సెంటర్ దగ్గర విచారించుకుంటే ప్రతి బీసీ మహిళ, అక్కడికి వెళుతున్న ప్రతి మహిళ ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్తా ఉంది. 10కి వెళ్తా ఉంది, 1 గంటకు లోపు ఇంటికి వస్తూ ఉంది. వాళ్ళకేంది చెప్పిన పాపాన్ని పోవడం లేదు, వాళ్ళకి ఏమీ నేర్పించలేదు. కానీ వాళ్ళతో తంబులు వేయించుకుంటున్నారు. వెళ్తానే తంబు వేయించుకుంటే వీళ్ళ బిల్లులు వీళ్ళకి వస్తాయనే ఉద్దేశంతో ఒక్కొక్క మహిళకు 23,000 రూపాయల చొప్పున మహిళకి ఇస్తోంది. ఈ కుట్టు మిషన్లకు గాను, మిషన్కు, ట్రైనింగ్కు, వాళ్ళకి కావాల్సిన అన్నింటికీ కూడా 45 రోజుల ట్రైనింగ్కు 23,000 రూపాయలు స్పాన్సర్ చేస్తుంది ప్రభుత్వం. ఆ 23,000 రూపాయల్లో వీళ్ళకయ్యే ఖర్చు ఒక కుట్టు మిషన్కు 4,000 చిల్లర, ట్రైనింగ్కి ఒక 3,000 తీసేసినా కూడా 7,000 రూపాయలు, 7,000 చిల్లర పోతే మిగతా 16,000 రూపాయలు కూడా, 16,000 చిల్లర కూడా డైరెక్ట్గా నేరుగా టీడీపీ వాళ్ళ అకౌంట్లోకే పోతా ఉంది. ఎవరికి పోవడం లేదు. ఇంత పెద్ద స్కామ్, ఇంతగా మహిళలకు చేయూత ఇచ్చేది పోయి, మహిళలను ఆదరించేది పోయి, మహిళలను హక్కును చేర్చుకునేది పోయి, ఇంత పెద్ద స్కామ్ కళ్ళకు కట్టినట్టు బీసీలు అంత చులకనగా కనిపిస్తూ ఉన్నారా మీకు? వాళ్ళు ఇంత అన్యాయం చేస్తుంటే కూడా ఎవరు మాట్లాడించేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. మొత్తం టెండర్ కాస్ట్ 235 కోట్లు. అదే ఒరిజినల్ వీళ్ళకు కావాల్సిన ఖర్చు 230 కోట్లు టెండర్ కాస్ట్ అయితే ఈడ పెడతా ఉండే ఖర్చు ఎంత? 73 కోట్లు. మిగతా డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ఎవరిని అడగాలి? వాళ్ళకు ఆదాయం వచ్చి ఇప్పుడు 163 కోట్లు కళ్ళ ముందర క్యాలిక్యులేటెడ్గా కనిపిస్తూ ఉంది. దీనికి అంతటికీ ఎవరు కారణం? ప్రభుత్వమే కారణం. కుట్టు మిషన్లు విలువ, స్కాము, ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు 45 రోజులు పూర్తి ట్రైనింగ్ ఇవ్వాలి. అది ఎక్కడా జరగడం లేదు. ప్రతి మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు కూడా కనీసం నోరు మెదపలేదు. ఈ టెండర్ల విషయం తీసుకుంటే, టెండర్ల విషయానికి L1లో సెలెక్ట్ అయిన కంపెనీని కూడా 5,000 మిషన్లు మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. మీరు కనుక్కోండి కావాల్సింటే. మొత్తం 95,000 మిషన్లు కూడా వాళ్ళ సంస్థల్లోకి, వాళ్ళ జోబు సంస్థల్లో ఉండే 2 కంపెనీలకు మొత్తం 95,000 మిషన్లు ఈ విడతలో ఇచ్చారు. అంటే ఎటు పోతా ఉందో వీళ్ళ ధోరణి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి ఎక్కడ టాయిలెట్స్ లేవు, ఎలక్ట్రిసిటీ పెద్దగా లేదు. ఎందుకంటే ఫ్యాన్ తిరిగితే పేపర్లు ఎగిరిపోతాయి అన్నట్లు ఫ్యాన్లు కూడా వేయడం లేదు పాపం. పొద్దున వెళ్ళి అట్లనే కూర్చుంటున్నారు. కోర్టుకు వెళ్తే కనీసం కోర్టులో ఇప్పటికి కూడా చర్చ కూడా రాలా. ఇంత పెద్ద స్కాము దయచేసి కోర్టు వారు ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదు. ఇప్పుడు దీని ద్వారా 2 అరెస్ట్ చేసి మమ అనిపించారు. పోతూ ఒక గొప్ప ఐఏఎస్ ఈ టెండర్ని వాళ్ళకు ఆపాదించిపోయారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మంత్రి భర్త, ఇందులో పేరొద్దు కానీ ఒక మంత్రి భర్తకు ఎవరెవరికి ఎంతెంత ముడుతుందో కూడా నీట్గా అక్షరాలతో సహా ఉంది. అయినా కూడా దీన్ని మాట్లాడిచ్చే వాళ్ళే లేరు. వీళ్ళు నీట్గా పంచుకున్నారండి. ఎంత దోచుకో పంచుకో తినుకో అన్నట్లు. అధికారులకు 1000 రూపాయలు, సిబ్బందికి 500, మంత్రి భర్తకు 2,000, కాంట్రాక్టర్కు 13,200, మొత్తం 16,700 రూపాయలు నిఖరంగా వీళ్ళకు మిగులుతూ ఉంది.
ఒక్కొక్క బీసీ మహిళ నుంచి 16,700 రూపాయలు స్కామ్ కళ్ళకు కట్టినట్టు దొబ్బేస్తున్నారు. ప్రతిదీ వీళ్ళు వచ్చినారా ఎంతసేపు టీడీపీ నాయకులు కార్యకర్తలు బాగుపడతారే కానీ ఎక్కడే కానీ మహిళలు కానీ పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ బతికి బాగుపడే పరిస్థితులే ఉండవు. అందుకు గాను మేము ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో మేము ఖచ్చితంగా ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తున్నాము. మీరు ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టు స్కామ్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా మహిళా లోకానికి వివరించాల్సిన బాధ్యత, మహిళలకు చెప్పాల్సిన బాధ్యత. ఈ తప్పు ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఈ తప్పు చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. మేము ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. దీని మీద తరోగా విచారణ జరగాలి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మన అనంతపురం నగరంలో 5 సెంటర్లు పెట్టినారు. 5 సెంటర్లలో కూడా 5 సెంటర్లకు వెళ్ళి విచారిస్తే ఎక్కడ కానీ కనీసం వాళ్ళకి మంచినీళ్ళ అవకాశం కూడా లేదు. ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఎవరు ఏదైనా కావాలంటే వాళ్ళ పేపర్లు, వాళ్ళ కత్తెర, వాళ్ళ టేపు వాళ్ళు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళినాక ట్రైనింగ్ ఏం పెద్దగా లేదు కానీ తంబేయండి కూర్చోండి అని చెప్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ లేవు కానీ ట్రైనింగ్ సెంటర్లు కూడా గవర్నమెంట్ హాల్లో ట్రైనింగ్ సెంటర్లు నడుపుతున్నారు. ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి. అన్నిటినీ బయటకు తీసే బాధ్యత మీరు కాదు కదా, మేము తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంకొకసారి చెప్తున్నాం, ఎంతసేపు బీసీలను ఓట్ల బ్యాంకుగా వాడుకొని ఈ విధంగా ఆర్థికంగా వాళ్ళని నాశనం చేసి చితికిపోయే విధంగా చేస్తే మాత్రం వైఎస్ఆర్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు చేస్తున్న ప్రతిదీ కూడా, మీరు చేస్తున్న ప్రతి తప్పిదము కూడా, ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పిదం ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్గా ఉంది. మీరేదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందనే చందంగా మాత్రం చేయొద్దండి. మీరు చెప్పిందేందో, మీరు చేస్తుందేందో. కానీ మహిళలపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలు ఆపలేకపోగా ఈ విధంగా కూడా ఆర్థికంగా కూడా మహిళల్ని ఎంత నష్టపరుస్తున్నారో, ఎంత మోసం చేస్తున్నారో ఈ ప్రభుత్వము అర్థం చేసుకోవాలని చెప్పి ప్రతి మహిళకు కూడా విన్నవిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒకటి మనవి చేసుకుంటున్నాము. ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలను పాములుగా వాడుకుంటూ ఈరోజు బీసీ మహిళలకు 1,00,000 మందికి కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పేసిందని మార్చి 8వ తారీఖున వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 250 కోట్లతో టెండరు తీసుకొని ఈరోజు ఒక్కొక్క మహిళకు 23,000 రూపాయలు ఇవ్వాల్సింది. ఒక్కొక్క మిషన్కి వచ్చేసి 4,300 రూపాయలు పడుతుంది. అదేవిధంగా ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి కాంట్రాక్టర్ వ్యక్తికి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే టోటల్గా 7,300 పోగా మిగిలిన 16,700 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం అధికారుల జోబులలోకి వెళ్తుందని చెప్పేసి కళ్ళారా ప్రత్యక్షంగా ఇప్పుడు కనపడతా ఉండాలి. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏది తీసుకున్నా కూడా స్కామ్ల ప్రభుత్వం కానీ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నది. ఈరోజు అమరావతి రాజధాని కోసం 1,54,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల మీద నడ్డి విరిచే విధంగా ఈరోజు భారం పడుతున్నది. అంతేకాకుండా ఈరోజు మనము హైవేలలో 4 లైన్ తీసుకుంటే 12 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 6 లైన్ తీసుకుంటే 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఈరోజు అమరావతి 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 54 కోట్ల రూపాయలు ఈరోజు కాంట్రాక్టులు ఇస్తున్నారంటే ఇది ఎంత భారంగా ఉంటుందో ప్రజలకు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ అమౌంట్ అంతా అది ఏ కాంట్రాక్టర్ జోబులలోకి వెళ్తుంది, ఏ అధికారుల జోబులలోకి వెళ్తుంది, లేదంటే మీ జోబులలోకి వెళ్తుంది అని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి 3,000 రూపాయలు విలువైనటువంటి ఎకరా 99 పైసలకి ఈరోజు కట్టబెట్టడం జరిగింది. అంతేకాకుండా విశాఖ నడిబొడ్డున లూలు మహల్కు 2,000 కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు అక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా లూలు వాళ్ళకు 170 కోట్లు రాయితీలు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎవరి సొమ్ము అని చెప్పేసి మీరు ఇస్తున్నారని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. అంతేకాకుండా ఈరోజు లిక్కర్ స్కామ్ చేస్తున్నారు, ఇసుక స్కామ్ చేస్తున్నారు, మట్టి స్కామ్ చేస్తున్నారు, కంకర స్కామ్ చేస్తున్నారు. ఈరోజు ఏది చూసినా కూడా మీరు స్కామ్లు చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఈ భారం అంతా కూడా ప్రజలను ఎత్తిపైన పడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీది ఏది చేసినా కూడా మీ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కటి కూడా ప్రజల నడ్డి విరిచే విధంగానే ఉంటుంది. అంతేకాకుండా మొన్నటికి మొన్న మనము ఈరోజు అప్పన్న స్వామి చందోత్సవంలో గోడ వచ్చేసి 70 అడుగుల గోడ 10 అడుగులు ఎత్తు ఉంటే ఆ గోడకు వచ్చేసి 54 కోట్లు వెచ్చించినారు. అంటే ఈ 70 అడుగుల పొడవున్న గోడ 50 కోట్లు ఎక్కడైనా కట్టడం జరుగుతుందా?
దానికి ఆ చావులకు కారణం కూడా ఈ ప్రభుత్వం వహించాలి. అంతేకాకుండా ఏదైనా కానీ ఈరోజు వాళ్ళకు ఏదైనా నష్టపరిహారం చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. కానీ ఈరోజు 1,78,00,000 చనిపోయిన వ్యక్తులకు మీరు ఇవ్వడం జరిగింది. కానీ అది ఒక దేవాలయం ద్వారా మీరు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాము, మీరు ఏదైతే 1,54,000 కోట్లు అప్పు చేసినారో అదంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు దేనికి ఎంత ఖర్చు పెట్టినారో మీరు శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంది అది అని చెప్పేసి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.